తడిసిన వడ్లు కొంటాం, తాలు పేరుతో కోత పెడితే కఠిన చర్యలు. కేంద్రాల్లో రైతులు చనిపోతే తక్షణ పరిహారం. పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం. తడిసిన ధాన్యం, నేలరాలిన మామిడి. ఇది రెగ్యులర్గా వినే డైలాగే కదా. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి అయినా, ఈ ప్రభుత్వంలో మంత్రి అయినా రెగ్యులర్గా వినే డైలాగ్ తడిసిన ధాన్యం కొంటాం. ఆడికి పోతే తెలుస్తుంది కొంటారా కొనరో అన్నది. ఈ అకాల వర్షాలతో దాదాపుగా ఎంత లేదన్నా దాదాపు 50,000 నుంచి 1,00,000 ఎకరాల పంట ఆగమైంది. ఎంత ఇచ్చిన పరిహారం ఇంతవరకు? ఎంత పరిహారం? మొన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయించగా తడిసిన పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని ఏమైంది? పంటల బీమా పథకం తీసుకొస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఏమైంది? రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఇంకా కొనుగోలు సెంటర్లు చాలా ఓపెన్ కాకుండా రోడ్ల మీద ఆరబోసి రైతులు పాపం పుసుక్కున వాన పడితే కథం గోవింద. అందుకే ఏం చేస్తున్నారు? మధ్యలో ఉన్న మార్కెట్లకి ఎక్కడో దగ్గర ప్రైవేట్ వన్కి అమ్మేస్తున్నారు అడ్డి బావుషేర్కి. ఏం చేస్తారు మరి? ఆడికి పోయి వెయిట్ చేసి 15 రోజులు 20 రోజులు గుండెపోటులో చచ్చిపోవడం కంటే ఎవరెవరికి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, 4 పైసలు వస్తాయి, ఈ అమ్మ పోనీ అని అనుకుంటున్నారు. అది అయ్యేదాకా చూస్తారు. అయిపోయి అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఓపెన్ అయితే కొనుగోలు సెంటర్లు. ఎందుకు ధాన్యం మార్కెట్ రాగానే కొనుగోలు చేసే ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ ఎందుకు లేదు ఇంతవరకు ప్రభుత్వాల దగ్గర? ఆలోచించండి. రైతులు ఎందుకు మొత్తం అందరూ వరి పండించడానికే ముందుకెళ్తున్నారు? ప్రత్యామ్నాయ పంటల దిశగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించి రైతులను ఆ దిశగా పంటలు వేయించేలాగా ప్రయత్నం చేయట్లే? ఆలోచించండి. సిస్టమ్ ఏమైంది? ఎందుకు గవర్నమెంట్స్ ఈ దిశగా ఆలోచించదు? చివరి గింజ వరకు కొంటాం, ఇదో డైలాగ్ అయిపోయింది, కామన్ డైలాగ్. తడిసిన ధాన్యము కొంటాం, సినిమా డైలాగ్ కంటే పాపులర్ డైలాగ్స్ అయిపోయినాయి ఇవి. ఇక రైతుల పరిస్థితి చూడండి. మంచిర్యాల జిల్లా నమ్నూరులో వరద నీటి నుంచి ధాన్యాన్ని తీస్తున్న రైతు. భూపాలపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరద నీరు. ఎంతకాలం రైతులు ఇట్లా ఇబ్బంది పడాలా? ఇప్పుడు ఈ ధాన్యం మొత్తం వరద పాలైన ఈ రైతు పరిస్థితి ఏంది? అకాల వర్షం అతలాకుతలం. అర్ధరాత్రి పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం. ఇప్పుడు కాదు, దాదాపు నెల రోజుల నుంచి చెప్తున్నారు ఈ అకాల వర్షాలు పడే అవకాశం ఉంది, దారుణంగా ఉంది పరిస్థితి అని. మరి ప్రభుత్వం ఆలోచించాలి కదా. ఇగో మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, బెల్లంపల్లి, జైపూర్, భీమారం, చెన్నూరు, మందమర్రి, కన్నెపల్లి మండలాల్లోని 1830 మంది రైతులకు చెందిన 3191 ఎకరాల వరి నీటిపాలైందట. ఇటు జైపూర్, దండేపల్లి, హాజీపూర్ మండలాల్లోని 140 మంది రైతులకు చెందిన 411 ఎకరాల్లో మామిడి పంట దాదాపు 50% మేర దెబ్బతిన్నదట. ఎంత ఘోరం ఇది! ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగా మండలం బామానగర్లో పలు ఇండ్ల రేకుల పైకప్పులు ఎగిరిపోయినాయి. పెంచికల్పేట మండలం ఎల్కపల్లి శ్యామ్ అనే రైతుకు చెందిన ధాన్యం కుప్పపైన పిడుగుపడడంతో కాలిపోయిందట. భూపాలపల్లి జిల్లాలో సుమారు గంటపాటు ఎడతెరపి లేకుండా ఈదురుగాలులు, పిడుగులతో కురిసిన వానకు 5 మండలాలు అతలాకుతలమైనాయట. కొనుగోలు కేంద్రాల్లోని సుమారు 35,000 క్వింటాళ్లు తడిసి ముద్దయింది. 45 క్వింటాళ్ల మామిడి నేలరాలిపోయింది. క్వింటాళ్ల కొద్దీ వరి ధాన్యం వరద కొట్టుకుపోయింది. పెద్దపల్లి జిల్లాలోని మంతని, కమాన్పూర్, ముత్తారం, ధర్మారం, పాలకుర్తి, అంతర్గా మండలాల్లో గాలివానతో పంటలకు నష్టం వాటిల్లింది. ములుగు, జనగామ జిల్లాలో కూడా కల్లాల్లో ఆరబెట్టిన వరిధాన్యం తడిసి ముద్దయింది. మంతని వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన వరిధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. బుధవారం మార్కెట్ సందర్శించిన శ్రీధర్ బాబు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండినాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఒకవైపున ఎండ, ఇంకోవైపున ఈ అకాల వాన. ఆగమైపోతున్న రైతులు. ఏం చేస్తుంది గవర్నమెంట్?